ఇటీవల కడప నగరంలోని అల్మాస్పేటలో మనం చూసుకుంటే కానీ ముస్లిం మరియు హిందువుల మధ్య అయితే ఒక చిన్న గొడవ అయితే జరిగిందనమాట. ఈ ఘర్షణకు సంబంధించి టీడీపీ కోఆర్డినేటర్ అయిన శ్రీనివాసులు రెడ్డి గారు మాట్లాడుతూ ఇటీవల కడప నగరంలో చోటు చేసుకున్న అల్లర్ల వెనుక వైసీపీ నాయకుల కుట్ర ఉందని టీడీపీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి వాసు గారు ఆరోపించారు. కడపలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం జిల్లాలో జరుగుతూ ఉన్న అభివృద్ధి పనులు సంక్షేమాన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేసేందుకు కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. అల్లర్లలో దాగి ఉన్న వైసీపీ నేతల హస్తం ఒక్కొక్కటిగా బయటపడుతుందన్నారు. మరోవైపు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు కూడా మనం చూసుకుంటే ఈ యొక్క అల్లర్ల వెనక వైఎస్ జగన్ గారి హస్తం ఉందని చెప్పేసి, అలాగే వీటి ఒక్కొక్కటిగా వెలికి తీస్తామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మరి దీనిపైన వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాజీ సీఎం వైఎస్ జగన్ గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.